స్టార్ మాలో త్వరలో ఎండ్ కాబోతున్న సీరియల్ లిస్ట్‌తో అయితే మీ ముందరికైతే వచ్చేసాను. 'పొదరిల్లు' గ్రాండ్ లాంచ్ అయితే జరిగింది. అది డిసెంబర్ 8వ తారీఖు నుంచి అయితే రాబోతుందని మీ అందరికి తెలుసు. ఆ డిసెంబర్ 8వ తారీఖు రాబోతుంటే ఏ టైంలో టెలికాస్ట్ చేస్తుందనేసి చాలా మందైతే కన్‌ఫ్యూజన్ అయితే ఫీల్ అవుతా ఉండ్రు. ఆ కన్‌ఫ్యూజన్ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడదామనేసి ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. టైం ఏ టైంకొస్తుందనేసి. మాక్సిమం కొంతమందైతే 7 పీఎం అంటా ఉంటారు. అలాగే కొంతమందైతే 8:30 పీఎం అంటా ఉంటారు. కొంతమందైతే 9:30 పీఎం అంటా ఉంటారు. 9:30 పీఎంకి రావాలంటే 'బిగ్ బాస్' ఉంది కదా! 9:30 పీఎంకి ఎలా వస్తుందనేసి కొంతమందైతే క్వెషన్ చేస్తాండ్రు. ఈ అన్ని క్వెషన్‌లకి సమాధానంగా ఏ సీరియల్ ఎండ్ అయితే పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుంది. అలాగే ఏ సీరియల్ టైమ్ చేంజ్ అయితే బాగుంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. టీఆర్పీ రేటింగ్స్‌లో లాస్ట్ వీక్, ఈ వీక్ చరిత్ర అయితే తిరగరాశాయని మనకు తెలుసు. టీఆర్పీ రేటింగ్స్ అలాగే హీరోలు, హీరోయిన్‌లు, విలన్స్ భరతం అయితే పడతా ఉంటారని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్‌లో అయితే సీరియల్ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క సీరియల్ క్లైమాక్స్ దగ్గరలో ఉందా అన్నట్టే ఉంటాయి గానీ మళ్ళీ కొత్త కథలతో అయితే మన డైరెక్టర్స్ అయితే మన ముందరకు వచ్చేస్తా ఉంటారు కాబట్టి నువ్వా నేనా అన్నట్టు ఏ సీరియల్ ఎండ్ అవుతుందో తెలియట్లేదు. కొత్త సీరియల్ అయితే ప్రెజెంట్ అయితే మనకు 4 సీరియల్ అయితే రాబోతున్నాయని మనకు తెలుసు. 'పొదరిల్లు' అలాగే 'నువ్వు లేక నేను లేను' అలాగే 'వారసురాలు', 'మహానంది' అది కాకుండా ఇంకో 2 సీరియల్‌లు అయితే ప్రొడక్షన్ హౌస్‌లో తయారవుతాయని తెలుస్తుంది. కానీ మనకు ప్రెజెంట్ అయితే 2 స్లాట్‌లు అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ 2 స్లాట్‌లు అయితే 9:30 పీఎం ఒకటి, 10 పీఎం ఒకటి. 10 పీఎంలో వేసే సీరియల్ ఖచ్చితంగా రీమేక్ సీరియల్ ఉంటుందని మనకి ఎప్పటి నుంచో తెలుసు. అలాంటిది 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్, అలాగే 'పొదరిల్లు', 'వారసురాలు' ఈ 3 సీరియల్‌లు ఏ టైంలో వేయాలంటే ఆ టైంలో వేయాలంటే ఖచ్చితంగా 3 సీరియల్ అయితే ఎండ్ కావాలి కాబట్టి 2 సీరియల్ అయితే ఎండ్ కావాలి కాబట్టి ఆ 2 సీరియల్ ఎండింగు అలాగే ఒక్కొక్క సీజన్‌కి ఒక్కొక్క టైంలో అయితే దింపుతా ఉంటారు. అంటే ఇప్పుడు డిసెంబర్‌లో మనకు ఒక 2, 3 సీరియల్ అయితే దింపుతారు సీజన్‌లో. అలాగే మనకు ఫిబ్రవరిలో ఒక 2 సీరియల్ అయితే దింపుతారు. ఏప్రిల్‌లో ఒక 2 సీరియల్ అయితే దింపుతారు కాబట్టి ఈ సీరియల్‌లు ఎప్పుడు ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీ ప్రకారం అనేసి మనమైతే తెలుసుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు 5 సీరియల్ అయితే వస్తున్నాయి కదా! 5 సీరియల్ అయితే వస్తున్నాయి. 5 సారీ ఆఫ్టర్‌నూన్ అయితే మనకి 15 సీరియల్ అయితే వస్తున్నాయి కదా! ఆఫ్టర్‌నూన్, ప్రైమ్ టైమ్ అన్నీ కలిపి 15 సీరియల్ అయితే వస్తున్నాయి కదా! 15 సీరియల్‌లో 'రేణుకా ఎల్లమ్మ' సీరియల్ వచ్చి మనకి మార్నింగ్ టైమ్‌లో వస్తుంది కాబట్టి ఆ సీరియల్ వచ్చినా రాకపోయినా మనకేం ప్రాబ్లమ్ లేదు. ఇన్‌కేస్ ఆ సీరియల్ ఎండ్ అయినా గానీ మనకు అదే టైంలో ఏదన్నా హిందీ సీరియల్, ఏదన్నా 'మహాభారతం' లేకపోతే 'గణేష్' అది లేకపోతే 'ఆంజనేయ స్వామిది' వాటికి సంబంధించిన సీరియల్ అయితే 7:30, 8:30కి వేస్తారు కాబట్టి దాని గురించి మనం ఫరక్ పడాల్సిన పని లేదు. ఇక్కడ 'పాపే మా జీవన్ జ్యోతి' ఎండ్ అవుతుందా అంటే 'పాపే మా జీవన్ జ్యోతి' ప్రెజెంట్ ఎన్ని ఎపిసోడ్‌లు అయిందంటే 'పాపే మా జీవన జ్యోతి' 'పాపే మా జీవన జ్యోతి' ఎన్ని ఎపిసోడ్‌లు అయిందంటే చెప్తాను మీకు. 'పాపే మా జీవన జ్యోతి' ప్రెజెంట్ అయితే 'పాపే మా జీవన్ జ్యోతి' సీరియల్ అయితే 1426 ఎపిసోడ్స్ అయింది. అబ్బో! స్టార్ మాలోనే అతి ఎక్కువ ఎపిసోడ్‌లు అయిండే సీరియల్ అంటే ఇదే అని చెప్పొచ్చు. టీఆర్‌పీ కూడా బానే వస్తాంది కాబట్టి ఇది రికార్డ్ క్రియేట్ చేయాలనేసి ఏమన్నా పెడతారా? లేకపోతే ఈ సీజన్‌లోనే ఎండ్ చేస్తారనేది కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. మాక్సిమం ఈ సీజన్‌లోనే ఎండ్ చేయొచ్చు. అంటే డిసెంబర్ అయిపోయే లోపల ఎండ్ చేయొచ్చు అనేసి మనకైతే తెలుస్తా ఉంది. స్టోరీ ఎలా ఉందో నేనైతే చూడను ఆ సీరియల్ పెద్దగా. మీరు చెప్పండి. మీరే చెప్పండి. 'నిన్ను కోరి' సీరియల్ ప్రెజెంట్ అయితే హీరోయిన్ను వి హీరోయిన్ను విలన్ భరతం అయితే పడతా ఉంది. అంటే ప్రెగ్నెంట్ కాదని తెలుసుకొని బా వాయిస్తాందనుకోండి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఎండ్ అవుతుందా అంటే ఇప్పుడు ఎండ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు గానీ నెక్స్ట్ సీజన్ ఫిబ్రవరి అలాగే ఏప్రిల్ సీజన్ వస్తుంది కదా! ఆ సీజన్‌లో అయితే 100% ఎండ్ అయిపోతుంది అనేసి మనకు తెలుసు. అలాగే 'బ్రహ్మముడి' సీరియల్ ఇప్పుడే కథ మొదలైంది కాబట్టి 'బ్రహ్మముడి' కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే మధ్యాహ్నం సీరియల్స్‌కి హార్ట్ ఆఫ్ ద సీజన్ అంటారు కదా! హార్ట్ అంటారు కదా! ఆ విధంగా అయితే 'బ్రహ్మముడి' అయితే అవుతాంది కాబట్టి 'బ్రహ్మముడి' అయితే ఇప్పట్లో ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు 100% అది మాత్రం. 'పలికే బంగారం' అనే సీరియల్ ఇప్పుడే కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ వీక్ టీఆర్‌పీలో 6+ క్రాస్ అయింది కాబట్టి ఈ వీక్ కూడా 6+ అయితే క్రాస్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి ఈ సీరియల్ పతనము మొదలవుతుందా? లేకపోతే ఇలాగే గ్రేస్ కంటిన్యూ చేసుకుంటూ పోతుందా? మంచి టీఆర్‌పీ సాధిస్తుందా? అనేది చూడాలి. ఎందుకంటే కొత్త సీరియల్ ఆటోమేటిక్‌గా కొత్త యాక్టర్స్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి చానా ఖర్చు ఎక్కువవుతుంది కాబట్టి ఆ ఖర్చును వాళ్ళు భరించి ఆ సీరియల్‌ని డెవలప్ చేయగలరా లేదా అనేది మనం అయితే చూడాలి. ప్రెజెంట్ అయితే ఎండ్ కాదు గానీ నెక్స్ట్ ఫిబ్రవరి సీజన్ లేకపోతే ఏప్రిల్ సీజన్‌లో 200% ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే 'సప్తపది' సీరియల్ కొత్తగా వచ్చింది కాబట్టి 'సప్తపది' సీరియల్ అయితే ఎండ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. 100% అయితే లేదు. అలాగే 'మగువ' సీరియల్ ఈ టైంలో ఎండ్ అయ్యే సీరియల్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఎవరన్నా అంటే 'మగువ' అనేసి మనమైతే అనుకుంటానే ఉన్నాం. ఎందుకంటే అక్కడ 'సింధూర' గారు, అక్కడ 'మహాలక్ష్మిక' 'పొదరిల్లు' సీరియల్‌లో నటిస్తా ఉంటారు కాబట్టి 99% అయితే ఛాన్స్ ఉంది. కానీ
ఇక్కడ ఇన్ కేస్ పొదరిల్లు సీరియల్ కానీ 9:30 స్లాట్లో కానీ పడిందంటే మాత్రం ఖచ్చితంగా మగువ ఇంకో 2 months అయితే ఈజీగా గెట్టిన అయిపోతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. అలాగే మళ్ళీ సీరియల్ కూడా ఎండ్ చేయండి. మళ్ళీ సీరియల్ కూడా రీసెంట్గా అయితే 1000 episodes అయితే కంప్లీట్ చేసుకుంది కాబట్టి మళ్ళీ సీరియల్ కూడా ఎండ్ అవుతుందా అనే స్కోప్ అయితే చాలా వినిపిస్తుంది. అంటే సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడే మళ్ళీ సీరియల్ కూడా. అది కూడా అర్జున్ ప్రెస్టోల్ నుంచి 4.12 అయితే రేటింగ్ వచ్చింది కాబట్టి ఓకే, బెటర్ రేటింగే అని చెప్పచ్చు 3 PM కూడా. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్ చెప్పలేవు, ఏం జరుగుతుందో అస్సలు చెప్పలేము. ఎందుకంటే ఆ 6 PM అనేది ఎంత డేంజర్ స్లాట్ అంటే అంత డేంజర్ స్లాట్, అస్సలు చెప్పలేము. కాబట్టి ఈ ప్రజెంట్ అయితే ఎండ్ కాకపోవచ్చు, కానీ ఏప్రిల్ వరకు సర్వే అవుతుందా లేదా అనేది మనం చూడాలి. నువ్వుంటే నా జతగా సీరియల్ని 9:30 వేస్తే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. 9:30 వేస్తారనుకుంటారా లేదనుకుంటారా కింద కామెంట్ చేయండి. అలాగే నిండు మనసులో ఏమి ట్విస్టులు రా నాయన, అసలు అబ్బా మామూలు ట్విస్టులు కాదు. ఈరోజు ఒక ట్విస్ట్ అయితే బయటపడింది. అది విజయానందే మన ఘన వాళ్ళ నాన్నగారికి, ఘన ప్రేరణ వాళ్ళ నాన్నగారిని యాక్సిడెంట్ చేయించారనేసి హీరో ట్విస్ట్ బయటపడే ముందుకి బాగా బ్లాస్ట్ అయింది అనుకోండి. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం క్రియేట్ అయితే అయింది. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది సీరియల్ నిండు మనసులు కూడా. దానికి మించి సీరియల్ అయితే ఉన్నాయి. మన బల్లి అయితే ఈరోజు దొరికిపోయింది కాబట్టి ఇల్లు ఇళ్ళ పిల్లలు అది కూడా నెక్స్ట్ లెవెల్. అలాగే చిన్ని సీరియల్ ఎండ్ అయిపోతుంది అని మనం అంతా అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది కథ. అయితే అందరికి నిజాలు తెలిసాయి. ఇంక మహికి ఒకరికి చిన్ని అనే మధుమిత అని తెలిస్తే అయిపోతుంది అనుకునే లోపల వాళ్ళ అమ్మగారు అయితే పెద్ద అడ్డుకట్ట అయితే వేశారని చెప్పచ్చు. అడ్డుకట్టేసే ప్రీ క్లైమాక్స్లో కూడా అదేవిధంగా హీరో ఫస్ట్ కష్టాలు చాలా పడుతూ ఉంటారు కదా, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరో నిజం బయటపడుతుంది కదా, అంటే హీరో గెలుస్తాడు కదా. అదేవిధంగా చిన్ని సీరియల్ కూడా మేబీ ఇంకొక 15 రోజులు 20 రోజులు ఎండ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే December 21వ తేదీ గ్రాండ్ ఫినాలే ఉంది. December 22వ తేదీ కొత్త సీరియల్ ఒకేసారి 2 సీరియల్ అయితే లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. ఇంకా 20 రోజుల్లో ఆనంగా సీరియల్ అయితే ముగించవచ్చు కాబట్టి మేబీ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రైమ్ టైంలో నెంబర్ 1 ప్లేస్లో ఉండే సీరియల్ ఏదన్నా ఎండింగ్ అంటే ఆ చిన్ని సీరియల్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇల్లు ఇళ్ళాలు పిల్లల సీరియల్ ఎండ్ అవ్వదు, టైం చేంజ్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అంటే ఈ సీజన్ కాదు, నెక్స్ట్ సీజన్లో ఫిబ్రవరిలో అయితే టైం చేంజ్ అయితే 100% ఉంటుంది. అలాగే కార్తీక దీపం ఎండ్ అవ్వదు, టైం చేంజ్ అసలు ఉండదు. ఇంటింటి రామాయణం 8:30 PM అసలు ఆశించినంత టీఆర్పీ రాలేదనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీక దీపం, ఇల్లు ఇళ్ళాలు పిల్లలు, గుండె 3 గంటలు 15+ క్రాస్ అవుతా అంటే ఇది మాత్రము 10లోనే నిలిచిపోతుంది, 9లో నిలిచిపోతుంది అనేసి చాలా మంది అయితే డిసప్పాయింట్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి పొదరిల్లు సీరియల్ కూడా 8:30 వేస్తే బాగుంటుందని చాలా మంది అయితే అంటూ ఉంటారు. అలాగే ఇంకా మనకి ఈ సీరియల్ అయితే అయిపోయాయి. ఇంకా టైమింగ్ మనం చూసుకున్నట్టయితే పొదరిల్లు సీరియల్ వచ్చి 8:30కి టెలికాస్ట్ అవుతుంది అనేసి చాలా మంది అయితే చెప్తా ఉంటారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం 8:30 కాకుండా 9:30కి అయితే టెలికాస్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను లేను అనే సీరియల్ 10 PMకి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే వారసురాలు, మళ్ళీ మహానంది అనే సీరియల్స్ ఖచ్చితంగా ప్రైమ్ టైంలో వస్తాయి. అది 7 PM 8:30 PMలో వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇది మీరేమనుకుంటారు, ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.